తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం ₹1 కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం ₹899కే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ₹899కి కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకుంటున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఆపరేషన్ పోలో భారత సైన్యము హైదరాబాద్ యొక్క వినివీధులలో ఇలా రావడం ప్రారంభమైనది. వీరిని హైదరాబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా అద్భుతంగా భారత సైన్యానికి వందనాలు చెప్తూ ఇన్వైట్ చేయడం ప్రారంభించారు. 1948 సెప్టెంబర్ 17వ తారీఖున మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనేటువంటి అభ్యర్థి ఆనాటి భారత ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఉప ప్రధానమంత్రి అయినటువంటి మరియు హోంశాఖ మంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటువంటి వారికి బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యం ఆపరేషన్ పోలో అనేటువంటి భావన. ఒకటి 1948 సెప్టెంబర్ 13, 17 అనేటువంటి భావనల్లో భాగంగా నిజాం యొక్క నిరంకుశత్వ పరిపాలనా విధానానికి వ్యతిరేకముగా నిజాముల యొక్క నిరంకుశ భావనల వల్ల ఒకరిని కొన్ని వేల మంది అభ్యర్థుల యొక్క హైదరాబాదు రాజ్య ప్రజల ప్రాణాలను కాపాడడం కోసమై జరిగిన ఒక అద్భుతమైనటువంటి సంఘటనే ఆపరేషన్ పోలో. అది జరగకపోతే 100% కొన్ని వేల మంది అభ్యర్థులు హైదరాబాదు రాజ్య ప్రజలు అకారణంగా మరణించేటువంటి పరిస్థితులు ఆనాడు కనబడతా ఉండే. సో అటువంటి విరుద్ధ భావాలకు వ్యతిరేకముగా హైదరాబాద్ ప్రజల యొక్క భావనలు హైదరాబాద్ ప్రజలను కాపాడాలనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం అద్భుతంగా సంకల్పింపచేసినటువంటి చర్య ఆపరేషన్ పోలో. మరి ఆపరేషన్ పోలో 1948 సెప్టెంబర్ 13, 17 తారీఖుల మధ్య జరగడానికి గల కారణాలేమిటి? ఆపరేషన్ పోలో అనేటువంటి జరగడానికి గల కారణాలు. సాధారణంగా ఆపరేషన్ పోలో ఎందుకు జరిగినది? నిజాం యొక్క నిరంకుశత్వ పరిపాలనా భావనలకు వ్యతిరేకముగా ఆపరేషన్ పోలో నిర్వహించబడింది. ఒకటి నిజాం నిరంకుశత్వ పరిపాలనకు వ్యతిరేకముగా నిజాం నిరంకుశత్వ పరిపాలనకు వ్యతిరేకముగా నిజాం నిరంకుశత్వ పరిపాలనకు వ్యతిరేకముగా ఆపరేషన్ పోలో అనేది నిర్వహించబడటం జరిగినది. మరి నిజాములు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలన చేస్తూ ఉన్నారు? 1724 సంవత్సరం నుండి 1948 మనం చెప్పుకున్నాం సెప్టెంబర్ 13 నుండి 17 వరకు ఎంతమంది రాజులు పరిపాలన చేశారు? 10 మంది రాజులు పరిపాలన చేశారు. అందులో ఆ వంశానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది అంటే 9 మంది. అందులో నిజాం అనే బిరుదుతో పరిపాలించిన వాళ్ళు ఎంతమంది? 7 మెంబర్స్, 7. ఓకేనండి. సో ఈ విధముగా పరిపాలించినటువంటి నిజాములు ఏ వంశాన్ని పరిపాలించారు? అసఫ్ జాహీ అనేటువంటి వంశాన్ని. సో ఈ విధముగా పరిపాలించినటువంటి అసఫ్ జాహీలు లేదా నిజాములు అనేటువంటి వారు దుర్మార్గమైనటువంటి ప్రజా వ్యతిరేక భావనలతో రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు యావత్ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా మేము నిరంకుశత్వంగా ఇంకా పరిపాలన చేస్తామని చెప్పేసి
ప్రకటించినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు హైదరాబాదు రాజ్యంలో ఉన్నవి అని అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఒకసారి గమనించాలి. సో ఇటువంటి క్రమంలో భాగంగా యావత్ భారతదేశం హైదరాబాదు వైపు గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో భారత ప్రభుత్వం ధైర్యంగా ఒక ముందడుగు వేసి అంతర్జాతీయ రాజకీయ రంగాలలో ఉన్నటువంటి ఇబ్బందులను కూడా ఛేదించుకొని ఒక ముందడుగు వేసి భారతదేశం ఆపరేషన్ పోలో అనేటువంటి భావన జరగడానికి ప్రధాన కారణం కావటం జరిగినది. నెక్స్ట్ అదే విధముగా ఈ ఆపరేషన్ పోలో జరగడానికి ప్రధాన కారణమైనటువంటి భావనలు ఏమిటి? జయప్రకాష్ నారాయణన్ హైదరాబాద్ పర్యటన. జయప్రకాష్ నారాయణ్ హైదరాబాద్ పర్యటన. రైట్, ఓకే, ఒకసారి గమనించాలా. జయప్రకాష్ నారాయణన్ అనేటువంటి అతడు ఏమిటి అంటే ఆచార్య నరేంద్రదేవ్ మరియు జయప్రకాష్ నారాయణన్ అనేటువంటి వారు కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ అనే పార్టీని ఏర్పాటు చేయడం జరిగినది. ఆచార్య నరేంద్రదేవ్ మరియు జయప్రకాష్ నారాయణన్ అనేటువంటి వారు ఆచార్య నరేంద్రదేవ్ మరియు జయప్రకాష్ నారాయణన్ జయప్రకాష్ నారాయణన్ అనేటువంటి వారు ఏం చేశారు? కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ అనేటువంటి పార్టీని స్థాపించడం జరిగినది. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ అనేటువంటి పార్టీ స్థాపన చేశారు. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనేటువంటి పార్టీని స్థాపించడం జరిగినది వీరు. అయితే ఈ పార్టీ యొక్క ఉద్దేశాన్ని హైదరాబాదులో కూడా ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో జయప్రకాష్ నారాయణన్ అనేటువంటి అతడు 1947వ సంవత్సరం మే నెల 7వ తారీఖున 1947 మే నెల 7వ తారీఖున హైదరాబాదులో పర్యటన చేయటం జరుగుతుంది. హైదరాబాదులో ఎక్కడ? కర్బాలా మైదానము. కర్బాలా మైదానంలో ఒక మీటింగును, ఒక బహిర్గతమైనటువంటి ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. బహిరంగ సభ ఏర్పాటు. ఎవరాళ్ళు? జయప్రకాష్ నారాయణన్. ఎప్పుడు? 1947 మే నెల 7వ తారీఖున కర్బాలా మైదానంలో ఒక మీటింగును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మీటింగులో ఏర్పాటు చేస్తూ జయప్రకాష్ నారాయణన్ ఈ మీటింగులో ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని చేస్తూ ఉంటాడు. ఏమిటి ఆ ప్రసంగం అంటే ఆయన మాట్లాడుతూ ఒక ప్రసంగాన్ని, ఒక ప్రకటన చేస్తాడు. ఏమిటి అంటే, ప్రియమైన హైదరాబాదు రాజ్య ప్రజలారా, ప్రియమైన హైదరాబాదు రాజ్య ప్రజలారా, మీరు ఈ హైదరాబాదు రాజ్యాన్ని భారత యూనియన్లో కలిసే విధముగా మీ రాజు మీద మీరు ఒత్తిడి తీసుకురండి అని ప్రకటన చేయటం జరుగుతుంది. ప్రియమైన హైదరాబాదు ప్రజలారా, మీరు మీ రాజు మీద హైదరాబాదును భారత యూనియన్లో కలిసేటట్లుగా మీరు ఒత్తిడి తీసుకురండి అని ప్రకటిస్తాడు. అలా చేయండి అని అంటాడు. వెంటనే ఈ అంశాన్ని గ్రహించినటువంటి, ఈ వార్త విన్నటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వెంటనే జయప్రకాష్ నారాయణన్ నువ్వు హైదరాబాదును వదిలి వెళ్ళాలా అని చెప్పేసి మన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రకటన చేయడం జరుగుతుంది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనేటువంటి అభ్యర్థి ప్రకటన చేస్తాడు. ఏమని? హైదరాబాదును వదిలి వెళ్ళాలా అని ప్రకటన చేస్తాడు. ఎవరు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. హైదరాబాదును విడిచి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి
అనేటువంటి భావనతోటి బూర్గుళ రామకృష్ణారావు బూర్గుళ రామకృష్ణారావు మరియు స్వామి రామానంద తీర్థ స్వామి రామానంద తీర్థ అనేటువంటి వ్యక్తుల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు కాబడి అద్భుతమైనటువంటి నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్వహించడం ప్రారంభించడం జరుగుతుంది. నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమ భావనలు నిర్వహించడం జరుగుతుంది. ఇస్ క్లియర్ నో? నెక్స్ట్ అదే విధముగా ఓకేనండి. సో అదే క్రమంలో భాగంగా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కార్యకలాపాలు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కార్యకలాపాలు. సో ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేటువంటి సంస్థ అసలు ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేటువంటి సంస్థ అసలు ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అనేటువంటి అంశాన్ని చూస్తే 1900 హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ 1938 జనవరి 29వ తారీఖున ఏర్పాటు చేయబడింది. 1938 జనవరి 29 హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ హెచ్ఎస్సి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు? స్వామి రామానంద తీర్థ అనేటువంటి అతడు ఏర్పాటు చేయడం జరిగినది. స్వామి రామానంద తీర్థ అనేటువంటి అతడు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకు అని అంటే భారతదేశ వ్యాప్తంగా బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టడానికి 1885 డిసెంబర్ నెలలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యమం జరిగిందో అదే విధముగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్రాంతాలలో ప్రాంతీయ భావనల ద్వారా ప్రాంతీయ కాంగ్రెస్ సంస్థలు ఏర్పాటు చేయబడాలా అనేటువంటి భావన వచ్చేసింది. దానిలో భాగంగానే 1937 సంవత్సరంలో మన మహారాష్ట్రలోని లాతూర్ అనేటువంటి కాంగ్రెస్ సమావేశానికి స్వామి రామానంద తీర్థ హాజరై హైదరాబాదులో కూడా హైదరాబాద్ కాంగ్రెస్ సంస్థను ఏర్పాటు చేయాలనేటువంటి భావనతోటి హెచ్ఎస్సి అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం జరిగినది స్వామి రామానంద తీర్థ. మరి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎవరు? స్వామి రామానంద తీర్థ ఏర్పాటు చేశారు. మరి ఇది ఏర్పాటు చేశారు అనేటువంటి భావన ప్రజలందరికీ కూడా ఏ విధంగా తెలవాలి? ఇది ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో ముఖ్యమైనటువంటి నాయకులు బూర్గుల రామకృష్ణారావు కావచ్చు, జి రామాచారి కావచ్చు, ఇటువంటి గోవిందరావు నాణేలు కావచ్చు, ఇటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఈ సంస్థ తరపున నిజాంకు వ్యతిరేకంగా మనం పోరాటాలు కొనసాగించాలా అనేటువంటి ఆలోచనకు రావటం జరుగుతుంది. ఓకే, బాగానే ఉంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ రకమైనటువంటి భావన ప్రారంభమైన తర్వాత మరి హైదరాబాదు రాజ్యవ్యాప్తంగా ప్రజలకు మేము హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేశామనేటువంటి విషయం ఎలా తెలవాలా? కాబట్టి అది తెలవడం కోసం మనం ఏం చేద్దాం? ఒక మీటింగుని అరేంజ్ చేద్దాం, ఒక అద్భుతమైనటువంటి ఒక మీటింగుని అరేంజ్ చేద్దాం అని చెప్పేసి ఒక మీటింగుని అరేంజ్ చేయడం జరుగుతుంది. 1938 సెప్టెంబర్ 9వ తారీఖున మేము హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్కు సంబంధించి ఒక మీటింగును నిర్వహించుకుంటాము అని ప్రకటన చేయడం జరుగుతుంది. ఓకేనండి, ఆ ప్రకటన చేయడం జరుగుతుంది. ఆ మీటింగు అంశాలను గ్రహించినటువంటి నిజాం ప్రభుత్వం ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేటువంటి అంశాల మీద చర్చలు జరపాలా. అదే సందర్భముగా
ఎగ్జాక్ట్లీ అదే సందర్భంలో 1938లో ఓకేనండి 1938లో మన హైదరాబాద్ ప్రాంతంలో హిందువులకు ముస్లింలకు మధ్య మత ఘర్షణలు జరుగుతాయి 1938లో. ఇదే సిచ్యువేషన్లో మళ్ళా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేటువంటి ఒక మీటింగ్ నిర్వహించేటువంటి చర్య చేపట్టడం జరుగుతుంది. సో ఇటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నప్పుడు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కనుక హైదరాబాద్లో ఉన్నట్లయితే నిజాం పరిపాలన మనుగడ సాగించడం సాధ్యం కాదనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి ఆనాటి నిజాం ప్రభుత్వం జి రామాచారి అనేటువంటి అభ్యర్థితో చర్చలు జరపడం జరిగినది. ఓకేనండి, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేటువంటి సంస్థలో ముఖ్యమైనటువంటి అభ్యర్థి అయినటువంటి జి రామాచారి అనేటువంటి వ్యక్తితో ఓకేనండి 1938 సెప్టెంబర్ 8వ తారీఖున చర్చలు జరపడం జరిగినది. ఎవరైనా ఆనాటి హైదరాబాద్ ప్రధానమంత్రి అక్బర్ హైదరీ అనేటువంటి అభ్యర్థి ఒకరే అక్బర్ హైదరీ అనేటువంటి అభ్యర్థి ఈ రోజున చర్చలు నిర్వహించడం జరిగినది. అంటే రేపేమిటి మీటింగ్ ఒకరంటే రేపు మీటింగ్ బహిరంగ సభ రేపు, ఈ రోజున చర్చలు జరిపారు, ఒక్కరోజు గ్యాప్. ఆ చర్చలలో భాగంగా అక్బర్ హైదరీ ఏమంటాడంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేటువంటి సంస్థలో కాంగ్రెస్ అనేటువంటి పదాన్ని తొలగించండి. ఒకటి కాంగ్రెస్ అనేటువంటి పదాన్ని తొలగించండి అని అంటాడు. ఈయనేమంటాడు కాంగ్రెస్ అనేటువంటి పేరు లేకుండా ఒకటి కాంగ్రెస్ అనేటువంటి పేరు లేకుండా అసలు ఆ సంస్థకు అర్థమే లేదు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అనేటువంటి పేరు తొలగించడం సాధ్యం కాదు అని అంటాడు జి రామాచారి. వెంటనే అప్పుడు అక్బర్ హైదరీ అంటాడు కాంగ్రెస్ అనే పేరుతో ఉన్నటువంటి సంస్థ మా హైదరాబాదు మా సంస్థ మా పాలనా సంస్థానంలో ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి ఈ రోజున హెచ్ఎస్సి పై నిషేధ ఆజ్ఞలను విధించడం జరుగుతుంది. ఒకటే హెచ్ఎస్సి పై నిషేధం విధించడం జరిగినది. ఆ రోజున హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై నిషేధం విధించడం జరిగినది. ఏమైనా డౌట్? ఓకేనా? సో ఈ విధముగా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేటువంటి అంశంపై నిషేధం విధించడం జరిగినది ఈ క్రమంలో భాగముగా. ఓకేనండి, ఈ క్రమంలో భాగముగా. సో ఈ పరిస్థితులలో ఒకరండి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై ఎప్పుడైతే నిషేధం విధించబడిందో వీరు స్వామి రామానంద తీర్థ మరియు ఇటువంటి వ్యక్తులందరూ కూడా వ్యక్తిగత సత్యాగ్రహాలు ప్రారంభించడం జరిగినది. మొట్టమొదటిగా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై ఉన్నటువంటి నిషేధాన్ని తొలగించడానికై వ్యక్తిగత సత్యాగ్రహాన్ని నిర్వహించిన మొట్టమొదటి వ్యక్తి స్వామి రామానంద తీర్థ అనేటువంటి అభ్యర్థి. స్వామి రామానంద తీర్థ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని మొదలు పెడితే అతన్ని అరెస్టు చేయడం జరుగుతుంది. ఇట్లా వ్యక్తిగత సత్యాగ్రహాలు నిర్వహించిన వ్యక్తులందరినీ కూడా అరెస్టు చేయడం జరుగుతుంది. చివరిగా 18వ అభ్యర్థిగా 18వ డిటెక్టివ్గా గోవిందరావు నానల్ అనేటువంటి అభ్యర్థి వ్యక్తిగత సత్యాగ్రహాన్ని నిర్వహిస్తాడు. ఒకరిని గోవిందరావు నానల్ అనేటువంటి అభ్యర్థి వ్యక్తిగత సత్యాగ్రహాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇతడు రాసిన పుస్తకమే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనే పుస్తకాన్ని వ్రాయటం జరుగుతుంది ఈ గోవిందరావు నానల్. ఇతడు 18వ డిటెక్టివ్గా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పైన నిషేధాన్ని తొలగింప చేయడానికై వ్యక్తిగత సత్యాగ్రహాన్ని నిర్వహిస్తే ఇతన్ని కూడా అరెస్టు చేసే ముందు నిజాం ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి ప్రకటన చేయడం జరుగుతుంది. ఏమిటి ఆ దుర్మార్గమైనటువంటి ప్రకటన అంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేటువంటి సంస్థ ఒక మతపరమైన సంస్థ కాబట్టి హైదరాబాద్ సంస్థానంలో మీరు ఎంతగానో ఈ సంస్థ కోసం ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు.
అనేటువంటి భావనలు ప్రకటన చేస్తే ఈ భావన అంశాల సారాంశాన్ని గ్రహించినటువంటి నాటి జాతీయ నాయకుడైనటువంటి మహాత్మా గాంధీ గారు అంటాడు, వర్తమానం పంపిస్తాడు. ఏమని? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మీద మీరు చేస్తున్నటువంటి వ్యక్తిగత సత్యాగ్రహాలను ఆపివేయండి, అసలు ఎన్ని రోజుల పాటు నిషేధం విధిస్తాడో చేయనియండి అని చెప్పేసి ఆపివేయండి అని అంటే మనోళ్ళు ఉద్యమాన్ని చేయటం ఆపివేయటం జరుగుతుంది. అంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై నిషేధాన్ని తొలగింప చేయడం కోసం జరిగే ఉద్యమాలను ఆపివేయటం జరుగుతుంది. ఈ పరిస్థితులలో కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత, కొద్ది రోజులు అయిపోయిన తర్వాత 1947-48లో ఈ నిషేధాన్ని తొలగించడం జరుగుతుంది. ఆ క్రమంలో భాగంగా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహిస్తే దానికి అధ్యక్షులుగా స్వామి రామానంద తీర్థ అనేటువంటి అతడు అధ్యక్షుడిగా కొనసాగటం జరుగుతుంది. అది ఇప్పుడు 47-48 ఆ టైంలో, రైట్. ఓకే, నెక్స్ట్ అదే విధముగా ఆర్య సమాజ కార్యకలాపాలు అనేటువంటి అంశం. ఆర్య సమాజ కార్యకలాపాలు అనేటువంటి అంశం అసలు ఏమిటి? ఆర్య సమాజం ఆర్య సమాజం అసలు ఏమిటి? ఎవరు స్థాపించారు ఆర్య సమాజాన్ని? ఎవరు స్థాపించారు ఆర్య సమాజాన్ని? ఆర్య సమాజం ఆర్య సమాజాన్ని క్రీస్తు శకం 1875 సంవత్సరంలో 1875లో స్థాపన. ఎవరు స్థాపించారు? స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి మొదట ఎక్కడ స్థాపించాడు? ముంబాయిలో స్థాపించాడు. ఈ ఆర్య సమాజం అనేటువంటి భావన అద్భుతమైనటువంటి రీతిలో ఆనాటి భారతదేశంలో జాతీయవాద భావాల వైపు వెళ్ళడం జరుగుతుంది. అయితే హైదరాబాదులో కూడా ఆర్య సమాజాన్ని ఏర్పాటు చెయ్యాలా అనేటువంటి భావనతోటి హైదరాబాదులో ఆర్య సమాజ కార్యకలాపాలను నిర్వహించడం ప్రారంభిస్తారు. సో మరి హైదరాబాదులో ఆర్య సమాజం ఎప్పుడు స్థాపించబడింది? హైదరాబాదులో ఆర్య సమాజం హైదరాబాదులో ఆర్య సమాజం స్థాపన హైదరాబాదులో ఆర్య సమాజం యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది అని అంటే గనక 1892వ సంవత్సరంలో హైదరాబాదులో ఆర్య సమాజం స్థాపించబడడం జరిగినది. 1892. ఎక్కడ? చాదర్ఘట్. చాదర్ఘట్లో హైదరాబాదులో ఆర్య సమాజ స్థాపన జరిగినది. ఈ సంస్థ యొక్క తొలి అధ్యక్షులు ఎవరు? హైదరాబాదులో ఆర్య సమాజ స్థాపన జరిగిన తర్వాత ఆ సంస్థ యొక్క అధ్యక్షులు ఎవరు అని అంటే కమలా వర్షద్. కమలా వర్షద్ అనేటువంటి అతడు ఆర్య సమాజం యొక్క అధ్యక్షుడిగా కొనసాగి ఆనాటి హైదరాబాదు రాజ్యంలో కొనసాగేటువంటి నిజాం ప్రభుత్వ భావనలకు వ్యతిరేకముగా అనేక రకాల ఉద్యమాలు నిర్వహించడం జరిగినది. ఏ సంస్థ? ఆర్య సమాజం అనేటువంటి సంస్థ. ఎక్కడ? హైదరాబాదులో. ఈ సంస్థ నిర్వహించినటువంటి కార్యకలాపాలు హైదరాబాదులో ఆపరేషన్ పోలో అనేటువంటిది రావడానికి కారణం కావటం జరిగినది. ఆపరేషన్ పోలో అనేటువంటిది రావడానికి కారణం కావటం జరిగినది. ఈ సంస్థ ఆర్య సమాజం
నిర్వహించినటువంటి ఉద్యమ భావనలు హైదరాబాదులో రావడానికి అనేక రకాల దారుణమైనటువంటి భావనలు రావడానికి కారణం కావటం జరిగినది. నెక్స్ట్ అదే విధముగా ఈ ఆర్య సమాజం అనేటువంటిది హైదరాబాదులో 1935వ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఉద్యమాలను నిర్వహించడం జరిగినది. ఓకేనండి. 1937వ సంవత్సరంలో ఆర్య సమాజం అనేటువంటి సంస్థ, ఓకేనండి, ఆర్య సమాజం అనే సంస్థ ఏం చేసింది అని అంటే అనేక రకాలైనటువంటి జాతీయ ఉద్యమాల డేస్ అనేటువంటి వాటిని నిర్వహించడం జరిగింది. నేషనల్ మూమెంట్ డేస్ అనేటువంటి వాటిని నిర్వహించడం జరిగింది. అందులో భాగముగా 1937 జనవరి నెలలో 25వ తారీఖున, నెక్స్ట్ అదేవిధముగా మార్చ్ 22వ తారీఖున, నెక్స్ట్ అదేవిధముగా ఏప్రిల్ 22వ తారీఖున, నెక్స్ట్ అదేవిధముగా మే 22వ తారీఖున, నెక్స్ట్ అదేవిధముగా జూన్ 22వ తారీఖున. ఇట్లా ఈ సంవత్సరంలో జనవరి నెల తప్ప మిగిలిన ఈ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నెలలో సేమ్ డేట్లలో జాతీయ ఉద్యమాల దినోత్సవాలు నిర్వహించాలా అని ప్రకటన చేయడం జరిగినది. ఈ ఆర్య సమాజం హైదరాబాదులో శుద్ధి ఉద్యమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ ఆర్య సమాజం హైదరాబాదులో ఇస్లాం వ్యతిరేక ఉద్యమాలను నిర్వహించడం జరిగినది. ఇస్లాంకి సంబంధించిన వారు మత మార్పిళ్ళు చేస్తూ ఉన్నప్పుడు, హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళని ఇస్లాం మతంలోకి మారుస్తూ ఉన్నప్పుడు ఆ మత మార్పిళ్లకు వ్యతిరేకముగా ఆర్య సమాజం అద్భుతమైనటువంటి ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. ఈ ఆర్య సమాజం ఆధ్వర్యంలోనే శ్యామ్రావ్ అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో శ్యామ్రావ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో శ్యామ్రావ్ అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఆర్య సమాజ కార్యకలాపాలు నిర్వహించబడినాయి. ఇది ఆపరేషన్ పోలో అనేటువంటి సందర్భంలో హిందువులందరినీ కూడా అద్భుతంగా మీరు నిజాంకి వ్యతిరేకంగా ఉద్యమాలను కొనసాగింప చేయండి అనేటువంటి భావనతోటి ఇతని ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి ఉద్యమాలను నిర్వహింప చేయడం జరిగినది. భారతదేశ చరిత్రలో బాగా గమనించాల. భారతదేశ చరిత్రలో ప్రజలు మూఢ విశ్వాసాల పట్ల, అంధవిశ్వాసాల పట్ల ఉండి వస్తున్నటువంటి సాంప్రదాయాలను తూచా తప్పకుండా కొనసాగిస్తూ దేశంలో దుర్మార్గమైనటువంటి భావనలను నిర్వహింపజేస్తున్నటువంటి వాటికి వ్యతిరేకముగా ఇవి తప్పు. ఆనాదిగా భారతదేశంలో వస్తున్నటువంటి మూఢ విశ్వాసాలు తప్పు అని సాంఘిక సంస్కరణలు కొనసాగించబడాలనేటువంటి భావనతో ఉద్దేశించబడినటువంటి ఆర్య సమాజం భారతదేశ జాతీయోద్యమాలలో కూడా పాల్గొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రదేశాలలో దేశ స్వాతంత్ర్యమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాల యొక్క భావనలకు వ్యతిరేకముగా అద్భుతంగా పోరాటంలో కొనసాగినటువంటి సంస్థ మన ఆర్య సమాజం. శ్యామ్రావ్ అనేటువంటి అభ్యర్థి ఈ ఆర్య సమాజ హైదరాబాద్కు సంబంధించి ఆర్య సమాజ అభివృద్ధిలో హైదరాబాద్ రాజ్యం ఆపరేషన్ పోలో జరిగేటువంటి క్రమంలో అద్భుతమైనటువంటి విధముగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ఆర్య సమాజం తరపున. ఈ ఆర్య సమాజాలు నిర్వహించినటువంటి కార్యక్రమాలు కూడా ఆపరేషన్ పోలో అనేటువంటి జరగడానికి కారణం కావటం జరిగినది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త.
లాస్ట్ వీక్ మనం ₹1 కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి, అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం ₹899కే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. ₹899కి కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.